కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 16 నుండి 17 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 61 నుండి 68% మరియు మధ్యాహ్నం 35 నుండి 41% మధ్య ఉండవచ్చు. ఈశాన్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు 4 నుండి 7 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम एक दर है, सब किसान बीमा कराए, प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం, కడింగా రైతు నిరాధారం, ఆనందాలతో అనుబంధం, వృద్ధాప్యం సుఖ సంతోషాలు, సురక్షితమౌను అన్నదాత, సురక్షితమౌను అన్నదాత. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం. అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు. ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం. రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి. మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. కార్యక్రమంలో ఇప్పుడు యాసంగి మొక్కజొన్నలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త పి. స్పందనా భట్ గారు అందించే వివరాలు వింటారు. ఈరోజు మనము యాసంగి మొక్కజొన్న సాగులో అధిక దిగుబడికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాము. మన రాష్ట్రంలో యాసంగి మొక్కజొన్న సుమారు 5 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఖరీఫ్తో పోలిస్తే యాసంగిలో పురుగులు, తెగుళ్ల వృద్ధి తక్కువగా ఉండి దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది మరియు ధర కూడా ఎక్కువగా పలుకుతుంది. పచ్చి రొట్టెకు పచ్చి చొప్పకు కూడా మంచి గిరాకీ ఉంటుంది. కాబట్టి యాసంగిలో మొక్కజొన్న సాగుకి రైతులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంట్లో మనము అధిక దిగుబడి సాధించాలంటే ఎలాంటి నేలలు ఎంచుకోవాలంటే నీరు ఇంకి నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు కలిగిన ఇసుక నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు అలాగే నిలిచి ఉండేది మనకి మొక్కజొన్న సాగుకి అనుకూలము కావు. ఇక నేల తయారీ తీసుకుంటే దుక్కి బాగా దున్ని చదును చేసి బోదనాగలితో 60 సెంటీమీటర్ల ఎడముతో బోదెలు, కాల్వలు చేసుకోవాలి. దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును కూడా వేసుకోవాలి. ఇలా ఈ బోదెలు, కాల్వలు చేసుకునే పద్ధతిలో మనము బోదె పైన విత్తనం వేసాం కాబట్టి నీరు ఎక్కువగా ఉండకుండా మంచిగా మనకి మొక్కజొన్న సాగవుతుంది.
మనం విత్తే కాలం కనుక చూసుకుంటే మొక్కజొన్న పంటను నవంబర్ 15 వరకు విత్తుకుంటే అధిక దిగుబడులు పొందొచ్చు. కానీ వరి మాగాణుల్లో అయితే మనము డిసెంబర్ 15 వరకు కూడా విత్తుకోవచ్చు. అంతకంటే ఆలస్యమైతే మనకు దిగుబడులు తగ్గుతాయి. మనము మొక్కజొన్నలో రకాలని తప్పనిసరిగా ధృవీకరించినవి తీసుకోవాలి. మన ప్రభుత్వ సంస్థ నుండి DHM 117, DHM 121, కరీంనగర్ మక్కా మరియు ప్రైవేట్ రంగ సంస్థల నుండి మాత్రమే ఎంచుకోవడానికి చూసుకోవాలి. మనకు అసలు ఎంత విత్తన మోతాదు అవసరమవుతుంది, ఎంత మొక్కల సాంద్రత మనము చేసుకోవాలి అనేది కూడా చాలా దృష్టిలో ఉంచుకోవాలి. 1 ఎకరానికి మనకు 7 నుండి 8 కిలోల విత్తనం అవసరమవుతుంది. అంటే దాదాపు 33,000 మొక్కలు ఉండేటట్టుగా చూసుకోవాలి. మనము సాలుకి 60 సెంటీమీటర్లు, మొక్కకి 20 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవడం బాగుంటుంది. ఇటీవల కాలంలో మనకు సీడ్కమ్ ఫర్టిలైజర్ డ్రిల్స్ అంటే ఎరువులు మరియు విత్తనము ఒకేసారి వేసే యంత్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిని కూడా వేసుకుంటే మనము సకాలంలో విత్తుకోవటానికి, కూలీల కొరతను అధిగమించుకోవటానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఏదైనా విత్తనంలో మనము ప్రస్తుత కాలంలో విత్తన శుద్ధి అనేది తప్పకుండా చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి చేసుకోవటానికి కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంగోజెబ్ లేదా థైరామ్ క్యాప్టాన్తో చేసుకున్నట్లయితే తొలి దశలో మొక్కలను ఆశించి తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చు. అలానే సయాంటినిలిప్రోల్ థయామితాగ్జామ్ 6 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించే కత్తెర పురుగు బారి నుండి కాపాడుకోవచ్చు. మనకి మొక్కజొన్నలో ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం కూడా చాలా కరెక్ట్గా పాటించాలి. ఎందుకంటే ఎరువులని మొక్కజొన్న పంట సద్వినియోగం బాగా చేసుకుంటుంది. కాబట్టి భూసార పరీక్షలు చేసుకున్నట్లయితే వాటిని అనుసరించి దాని మోతాదులో ఎరువులు వేసుకోవాలి. అప్పుడు మనము ఎరువులపైన పెట్టే అధిక ఖర్చుని తగ్గించుకోవచ్చు. మామూలుగా అయితే 1 ఎకరానికి 96 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం మరియు 32 కిలోల పొటాష్నిచ్చే ఎరువులని వేసుకోవాలి. సూటి ఎరువుల రూపంలో చూసుకుంటే 75 కిలోల DAP, 50 కిలోల యూరియా, 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను విత్తే ముందు మరియు 30 నుండి 35 రోజుల దశలో అంతర కృషి చేసిన తర్వాత 50 కిలోల యూరియా మరియు 50 నుండి 55 రోజుల దశల్లో మరో 50 కిలోల యూరియా, 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు 65 నుండి 70 రోజుల దశలో మరో 25 కిలోల యూరియా వేయాలి. భాస్వరం మొత్తము విత్తే సమయంలో మాత్రమే వేసుకోవాలి. 1 ఎకరానికి జింక్ సల్ఫేట్ ఒక 20 కేజీలు 3 పంటలకు ఒకసారి దుక్కిలో వేసుకోవడం చాలా మంచిది. అలాగే మనము ప్రస్తుత కాలంలో చూస్తున్నది ముఖ్యమైన సమస్య ఏంటంటే కలుపు యాజమాన్యం. కలుపు యాజమాన్యము కరెక్ట్గా చేపడుతుంటే కలుపులు వేసిన ఎరువుని, సూర్యరశ్మిని, నీటిని అదన్నీ తీసుకుంటుందో అలాగే మన మొక్కజొన్నతో ఇతరుల వనరులకై పోటీ పడుతుందో దాన్ని నివారించవచ్చు. దీనికై విత్తిన తరువాత అట్రజిన్ అనే కలుపు మందుని ఎకరానికి తేలిక నేలల్లో అయితే 800 గ్రాములు, బరువు నేలల్లో అయితే 1200 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 2 లేదా 3 రోజుల్లోపు నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. దీని వలన వెడల్పాటి కలుపులు మొక్కల ద్వారా 1 నెల వరకు మొలవకుండా అదుపు చేసుకోవచ్చు. తర్వాత 25 నుండి 30 రోజులకు కలుపు ఉధృతిని బట్టి టెంబోట్రయాన్ 34 SPSC ద్రావణాన్ని 1 ఎకరానికి 115 మిల్లీలీటర్లు లేదా హాలోసల్ఫ్యూరాన్ మిథైల్ అనే మందుని 36 గ్రాములు లేదా టోప్రామిజోన్ అనే SC 40 మిల్లీలీటర్లు ప్లస్ అట్రజిన్ 400 గ్రాములు లేదా అట్రజిన్ ప్లస్ మీసోట్రయాన్ అనే మందుని
1400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు 4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసినట్లయితే వివిధ రకాల కలుపు మొక్కలను నియంత్రించవచ్చు. ముఖ్యంగా మన రైతులు చూసుకుంటే ఎప్పుడైనా కలుపు వచ్చిన తరువాత కలుపు మొగ్గలకెత్తిన తర్వాత 4 ఆకుల దశల తర్వాత గనక పిచికారీ చేసుకుంటే ఆ కలుపు మందు ఎఫిషియన్సీ అనేది తక్కువ అవుతుంది. కాబట్టి ఈ కలుపు 4 ఆకుల దశ 3 నుండి 4 ఆకుల దశ అనేది గుర్తుపెట్టుకొని అప్పుడే మనము ఈ కలుపు మందులు పిచికారీ చేసుకోవాలి. ఇక మనము అంతర కృషి అంటే మొక్కజొన్నలో మొదటి 3 నుండి 4 వారాల వరకు పెరుగుదల నెమ్మదిగా ఉండడం వలన కలుపును ఏమాత్రం తట్టుకోలేదు. కనుక 6 వారాల వరకు కలుపు పెరుగుదలను అరికట్టి పంటకు నష్టం కలగకుండా చూడాలి. వరుసలలోని మొక్కలలో మధ్య కూడా కలుపు లేకుండా చూసుకోవాలి. మొక్కజొన్న పూత దశ తరువాత మొక్కజొన్న పంటలో ఎటువంటి అంతర కృషి అనేది మనకు అవసరం పడదు. విత్తిన 30 నుండి 35 రోజులకు కల్టివేటర్తో అంతరకృషి చేసి పైపాటు నత్రజని ఎరువులను వేసి వెంటనే బోదెనాగల్ని నడపడం వలన మొక్కల కుదుళ్లపై మట్టి చేర్చబడి మొక్కలు పడిపోకుండా ఉంటాయి. అలాగే కలుపు నివారణతో పాటు వేసిన నత్రజని ఎరువుని మొక్కలు బాగా ఉపయోగించుకొని ఏపుగా పెరుగుతాయి. దీని తర్వాత అవసరాన్ని బట్టి సాళ్ళల్లో కలుపు తీయించుకోవచ్చు. ఇక మనము నీటి యాజమాన్యం కనుక చూసుకుంటే యాసంగిలో దాదాపు 400 నుండి 500 మిల్లీలీటర్ల నీరు అవసరమవుతుంది. మనము విత్తే ముందు నేలలో తేమ సరైన స్థాయిలో ఉండాలి. మొక్కజొన్న అధిక నీరు అంటే నీటి ముంపుకి లేదా నీటి ఎద్దడికి పరిస్థితులను తట్టుకోకపోవడం వలన విపరీతమైన నష్టం గురి అవుతుంది. కాబట్టి విత్తిన మొదటి 2 రోజులు నీటి ముంపునకు గురి కాకుండా చూసుకోవాలి. ఈ దశలో పంట నీటి ముంపునకు గురి అయితే అంకురోత్పత్తి శాతము తగ్గుతుంది. పైరు లేత దశలో అంటే 30 రోజుల వరకు నేలలో నీరు నిలువ ఉండకూడదు. అలాంటి జాగ్రత్తలు మనం తప్పనిసరిగా తీసుకోవాలి. దీనికే మనము బోదెలు కాలువల పద్ధతిలో విత్తుకోవాలని మనము చెప్తాము. నీటి ముంపు ఉండే భూముల్లో మొక్కజొన్న లేత పసుపచ్చుగా మారి పెరుగుదల తగ్గి పంట అంతా ఒకే ఎత్తులో ఉండగా దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. అందువలన నేలలో మురుగునీరు పోయే వసతి ఉండాలి లేదా బోదేల సాళ్ళ పద్ధతిలో సాగు చేసుకోవాలి. మొక్కజొన్న ఎంత వ్యవధిలో నీరు పెట్టాలి అనేది మనము వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం మరియు సేంద్రియ పదార్థ శాతము, పంట రకము మరియు పంట పెరుగుదల దశ ఇవన్నీ చూసుకొని మనము నీరు పెట్టే పద్ధతి పైన ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనం మొక్కజొన్నలో కనుక తేమకి సున్నిత దశలు అనేవి ఏంటివి అని చూసుకుంటే పంట మోకాలెత్తు దశ అంటే దాదాపు 30 నుండి 35 రోజులప్పుడు, పూత దశ 60 నుండి 60 రోజులప్పుడు, గింజ పాలు పోసుకునే దశ అంటే 80 నుండి 85 రోజుల వరకు, గింజ నిండే దశ అంటే 90 నుండి 95 రోజులు. ఇవి చాలా సున్నిత దశలు అన్నమాట. మనము విత్తిన వెంటనే నీటి తడి ఇవ్వడం ద్వారా మంచి మొలక శాతం పొందవచ్చు. పంట లేత దశలో నీటి ఎద్దడికి గురి అయితే మొగ ఆడ పూలు పుష్పించి దశలు ఆలస్యం అవుతాయి. మొక్క 30 నుండి 40 సెంటీమీటర్లు ఎత్తు పెరిగే వరకు నీటి వినియోగం తక్కువ అంటే రోజుకి 3-4 మిల్లీమీటర్లు ఉంటుంది. నీటి వినియోగము పూత దశలో అంటే జల్లు మరియు పీచు ఇది పరాగ సంపర్కం ఇవన్నీ జరుగుతుంటాయి కదా, అప్పుడు అత్యధికంగా అంటే దాదాపు రోజుకి 8 నుండి 12 మిల్లీమీటర్లు ఉంటుంది. ఈ దశలో 15 నుండి 20 రోజుల మొక్కకు అత్యంత కీలకం అన్నమాట. ఈ సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ మనము నీటి ఎద్దడి ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఈ దశలో నీటి ఎద్దడి వలన మొగపూలు రావడము మరియు సిల్క్ ఎండిపోవడము లేకపోతే ఫర్టిలైజేషన్ జరగకపోవడము, పై ఆకులు ఎండిపోవడము, కండెలో గింజల సంఖ్య తగ్గి మరియు పరిమాణం తగ్గుతుంది. కాబట్టి ఈ దశలో మనము ఈ సున్నిత దశను గుర్తుంచుకొని తక్కువగా మనకి ఉన్న నీటిలో ఆ దశలో తప్పకుండా నీళ్లు ఇచ్చేటట్టు చూసుకోవాలి.
నీటి సమృద్ధిగా ఉండే నల్లరేగడి నేలలో 5-6 తడులు మరియు ఎర్ర నేలల్లో అయితే 8 తడుల వరకు మనకి అవసరం అవుతాయి. ఒకవేళ మనకి 6 తడులే ఇచ్చే అవకాశమే ఉన్నట్లయితే, ఒకటి మొలక దశలో, ఒకటి పంట మోకాలు ఎత్తు దశలో, తర్వాత పూత దశ, 2 తడులు పూత దశ నుండి గింజ పాలు పోసుకునే వరకు, మరియు ఒక తడు గింజ నిండే దశలో ఇవ్వాలి. అంటే మనము ఈ సున్నిత దశలను గుర్తుపెట్టుకొని మనకు అందుబాటులో ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలి. తక్కువ నీటి వనరులున్న మెట్ట ప్రాంతాల్లో అయితే బిందు సేద్యానికి కూడా మనము వెళ్ళొచ్చు. బిందు సేద్యం ఉపయోగించుకుంటే దాదాపు ఉన్న నీటితో 25 నుండి 50% ఆదా చేసుకొని ఎక్కువ విస్తీర్ణంలో మనము మొక్కజొన్న పంటను పండించుకోవచ్చు. ఈ విధంగా మనము నీటి ఉత్పాదక సామర్థ్యం కూడా దాదాపు 80 నుండి 90% వరకు పెంచి దిగుబడి కూడా మనకి 10 నుండి 15% ఎక్కువగా పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఇక సాధారణంగా మనము చీడపీడలు కనుక మొక్కజొన్నలో చూసుకుంటే, గులాబీ రంగు కాండం తొలుచు పురుగు నివారణకి క్లోరాంట్రినిప్లోర్ 20 SC అనేది 1 లీటర్ నీటికి 0.3 ml వాడుకుంటే కలిపి మనకి విత్తిన తర్వాత 10 నుండి 15 రోజుల పైరు మీద పిచికారీ చేయాలి. తరువాత మనం ఎక్కువగా ఈ మధ్య చూస్తున్నది కత్తెర పురుగు. దీని ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కత్తెర పురుగుని సరియైన యాజమాన్యానికి చేయడానికి పంట విత్తిన వారానికి ఎకరానికి ఒక 4 లింగాకర్షక బుట్టలు అమర్చి పురుగు ఉనికిని గమనించుకోవచ్చు. తర్వాత పురుగు గుడ్లను మొదటి దశ పిల్ల పురుగులను నివారించుటకు మనము అజారిడక్టిన్, వేప సంబంధమైన అజారిడక్టిన్ 1 లీటర్ నీటిలో 5 ml కలిపి పిచికారీ చేయవచ్చు. ఒకవేళ మనకి ఈ పురుగు 2వ దశ లార్వా ఉన్నట్లయితే స్పైనోసాడ్ 0.3 ml లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 ml కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక ఎదిగిన లార్వాలుంటే క్లోరాంట్రినిప్రోల్ 0.4 ml లేదా స్పెనటోరం 0.5 ml లేదా థయామిథాక్సమ్ ప్లస్ లాంబ్డా సైహలోమిత్రిన్ 0.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. 65 రోజులు పైబడిన మొక్కజొన్న పంట అనగా పూత దశ తరువాత పురుగును గమనించినట్లయితే పురుగు మందులు ఎక్కువగా పనిచేయవన్నమాట. అప్పుడు మనకి వాటిని విషపు ఎరని వేసుకొని విషపు డబ్బాల్లో వేసి చంపేయాలి, లేదా విషపు ఎర వేసుకోవాలి. కాబట్టి మనము ఇప్పుడు చెప్పుకున్న అన్ని యాజమాన్య పద్ధతులను సకాలంలో పాటించి ఎకరానికి 30 నుండి 40 క్వింటాలు లేదా మధ్యకాలిక రకాలను ఎంచుకుంటే 25 నుండి 30 క్వింటాల దిగుబడి సాధించవచ్చు. ధన్యవాదాలు. ఇంతవరకు మీరు యాసంగి మొక్కజొన్నలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త పి. స్పందనా భట్ గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడొక జానపద గేయం విందాం. ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు ఊసెరు, ఆ పువ్వుల వాసనకు 9 వచ్చెరు, చెట్టు కొమ్మల్లో జుంటు తేనె గూడు పెట్టెరు. ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు ఊసెరు, ఆ పువ్వుల వాసనకు 9 వచ్చెరు, చెట్టు కొమ్మల్లో జుంటు తేనె గూడు పెట్టెరు. జుంటు తేనెలు దులుపుదామా, తీయని తేనెలు దాగుదామా, జుంటు తేనెలు దులుపుదామా, తీయని తేనెలు దాగుదామా, అడవి తల్లి వంటి నిండా మొలసిన మొగ్గలతో ముచ్చాటలాడుకుందామా. ఏలో 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 ఎనియలో
చెట్టు కొమ్మల్లో దాగినట్టి అల్లా నేరేడు పళ్ళు అల్లా నేరేడు పళ్ళు అల్లా నేరేడు పళ్ళు ముళ్ళ పొదల్లో ఉండే చిట్టి రేగు పళ్ళు చిట్టి రేగు పళ్ళు చిట్టి రేగు పళ్ళు చెట్లకు ఊగులాడే సీతా పలుక పళ్ళు సీతా పలుక పళ్ళు సీతా పలుక పళ్ళు పట్టుకుంటే రాలే పండిన పరికి పళ్ళు పండిన పరికి పళ్ళు పండిన పరికి పళ్ళు ఉసిరికాయలు తెంపి ఊరించుకుంటే తింటూ పల్లెల్లా ముదామురో ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు పూసెను ఆ పువ్వుల వాసనకు తొమ్మిదొచ్చెరో చెట్టు కొమ్మల్లో తుంటు తేనె గూడు పెట్టెరో తూర్పున సూర్యుడు పడమాటింటికొచ్చి కొండాలన్నీ తల దిండుగా చేసుకొని నీలి నింగి తోటి సుక్కలాకు కబురు చేసి ఎన్నేళ్ళకు తోడు రాత్రంతా ఉండమని ఎక్కువ జామునలేసి కోడి పుంజులకు పూత పెట్టు మందామురో ఏలో 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 ఎన్నియలో నేల తల్లి గుండె మీద పూలు పూసెను. జానపద గేయం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి గ్రామ అభ్యుదయ రైతు జమాకర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. తరిగిపోతున్నటువంటి ఉమ్మడి కుటుంబాలని మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. చిన్న కుటుంబాలే ఎక్కువగా మనకు కనపడుతూ ఉన్నాయి. ఆ చిన్న కుటుంబాల్లో కూడా మళ్ళీ భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉద్యోగాలు చేయటం, పిల్లలు హాస్టల్లో ఉండటం, ఇలాంటివే మనం ఎక్కువగా చూస్తున్నాం. చక్కగా ఉమ్మడి కుటుంబంతో ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ లాభాల బాటలో సాగుతున్నటువంటి జమాకర్ రెడ్డి గారిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి తాలూకా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి గ్రామానికి చెందిన వారు ఇంట్లో కూడా ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేసుకుని ఇంటి ముందు కూడా చక్కగా స్థలం ఉంచుకుని అక్కడ కూడా వాళ్ళు కూరగాయ మొక్కలతో పాటు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అది ఎలా చేస్తున్నారో వారి మాటల్లో విందాం. నమస్కారం అండి. అలాగే మీకు ముందుగా శుభాభినందనలు. మీ ఉమ్మడి కుటుంబాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. థ్యాంక్స్ అండి. నా పేరు జమాకర్ రెడ్డి, మా నాన్నగారి పేరు నారాయణ రెడ్డి, మా అన్న పేరు కమల్ రెడ్డి అండి. మాది ఉమ్మడి కుటుంబం అండి. ఎటువంటి కల్మషం లేకుండా చాలా ఆనందంగా బతుకుతామండి. దీనికి మించి ఇంకొకటి ఏమీ అవసరం లేదేమో అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ తన ఇంట్లో వాడుకున్నటువంటి నీళ్ళనన్నింటినీ కూడా మళ్లీ భూమిలో ఇంకిపోయేలాగా ఇంకుడు గుంతలు చేసుకున్నారండి. బయటకు నీళ్లు పంపించామనుకోండి, అక్కడ అంతా బురద, మలేరియా, టైఫాయిడ్ కలిగించేటటువంటి విపరీతమైన దోమలతోటి ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతా ఉంది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రతి ఇంటి ముందర కూడా ఈ ఇంకుడు గుంతలు తయారు చేసుకున్నాం అనమాట. కిచెన్ లో గాని, బాత్రూమ్ లో గాని ఎక్కడ కూడా కడిగినటువంటి నీళ్ళన్నీ కూడా ఈ ఒక పైప్ ద్వారా అనుసంధానం చేసి ఒక మ్యాన్ హోల్ కట్టించి ఆ మ్యాన్ హోల్ ద్వారా ఆ గుంతలోకి పోయేలాగా. ఆ గుంత విధానం ఏంటంటే, రైతు ఇంట్లో ఉన్నటువంటి జనాలు ఉంటారు కదా, వాళ్ళకు అనుగుణంగా గుంత తీసుకోవచ్చు. ఈ ఇంకుడు గుంత తయారు చేసే విధానం ఎలా ఉంటుందంటే, 2 మీటర్ల లోతు, మనం నీళ్లు వదిలే పరిమాణాన్ని బట్టి వెడల్పు తీసుకోవాల్సి ఉంటుంది. మనకున్న స్థలాన్ని బట్టి కూడా. స్థలాన్ని అంటే నంబర్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ నీళ్లు బయట పంపిస్తాం కదా, ఆ లెక్కల మినిమం డెప్త్ ఏంటంటే ఒక 6 ఫీట్లు లోతు. మనకు కావాల్సిన వెడల్పు 2 గాని 3 గాని అవసరమైతే 4 కూడా పెట్టుకోవచ్చు. ఈ గుంత తీసిన తర్వాత పెద్ద పెద్ద రాళ్లు ఒక లేయర్ గా వేయాల్సి ఉంటుంది, ఒక 2 అడుగులు అట్లా. ఆ తర్వాత దానిపైన చిన్న రాళ్లు, చిన్నవి అంటే ఓ మామూలు సైజు, మేమంటే బెందర్ సైజ్ అంటాం దాన్ని, ఆ రకంగా వేసి మళ్ళీ ఇంకొక లేయర్ ఏంటంటే ఓ మాదిరిగా కంకర్ రాయి సై కంటే పెద్దగా ఉంటుంది, అది వేసేసి సమానంగా దాన్ని సెట్ చేయాల్సి వస్తుంది. చివరికి వచ్చేసరికి ఒక 1.5 అడుగుల 2 అడుగుల ఎత్తు ఖాళీగా ఉంటుంది. దానిపైన అన్ని కూడా ప్లాస్టిక్ సంచులు, మనం ఎరువు బస్తాలో వాడుకున్నటువంటి వదిలేసే సంచులు, దాని మీద ఒక లేయర్ మాదిరిగా వేసి ఇసుకేస్తాం అనమాట. ఇసుకేసిన తర్వాత దాని మీద ఒక 1.5 అడుగు మట్టి వేసిస్తాం. మట్టి వేసేసి ఇంకా భూమికి సమాంతరంగా అయిపోతుంది అది. దాని మీద మళ్ళీ ఏ పైన చేసుకోవచ్చు. అదే ప్లేస్ లో కూరగాయ మొక్కలు గానీ ఏది గానీ పెట్టుకోవచ్చు, ఎటువంటి ఆటంకం ఉండదు. అక్కడ ఇంకుడు గుంత ఉంది అని కూడా అసలు తెలియకుండా ఉంటుంది. అసలు అక్కడ వాటర్ డ్రాప్ కూడా పైకి కనబడదు. 24 గంటలు 1.5 ఇంచ్ వాటర్ వచ్చినా కూడా అందులోకి రీఛార్జ్ అయిపోతాయి. ఎక్కడ కూడా ఈ బురద, ఈ దోమలు ఇటువంటి ఏ డిస్టర్బ్ ఉండదు. అసలు నీళ్లు ఎక్కడ పోతున్నాయో మనకు తెలియకుండా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. మన ఈ ఉన్న నీళ్లు కూడా ఎక్కడికో పోయి ఎటో వెళ్ళిపోకుండా, ఎక్కడికి వచ్చిన నీళ్లు అక్కడనే భూమిలో ఒక డ్రాప్ వాటర్ కూడా వేస్ట్ కాకుండా రీఛార్జ్ అయిపోతాయి. ఇంట్లోంచి బయటకు వచ్చి నీళ్లు గుంతల్లో కూలిపోయి వాటి చెడు వాసన వస్తుంది. ఈ పర్యావరణానికి హాని కాబట్టి
ఈ రకం కూడా మా ఊర్లో ప్రతి ఇంటికి అసలు ఇంకుడు గుంత లేనటువంటి ఇల్లు లేదు. ఈ మధ్య పేపర్లో కూడా చూసాం మేము. అసలు నిజామాబాద్ జిల్లాలోనే మొట్టమొదటి ఇంకుడు గుంతలు మా విలేజ్ ప్రస్తుతం ఉంది. చాలా బాగుందండి. మరి అలాగే మీరు ఇంటి ముందు కూడా చక్కగా ఆ స్థలంలో అన్ని మొక్కలు వేశారు కదండి. ఇవి ఏమేమి మొక్కలు పెట్టారు, ఎలా పెట్టారు? ఈ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసినటువంటి అదే ప్లేస్ లో అక్కడ మట్టి వేసేసి ఒక 2 మీటర్లు వెడల్పు ఆ రకంగా ఉంటుంది ఇంకుడు గుంత. మాకున్న ఏరియా 32 అడుగులు ఉంటుంది ఈ ఇంటి ముందట. మాకు కావలసినటువంటి కూరగాయ మొక్కలు, ఇది టమాటోలు గాని, ప్లస్ బెండకాయలు, చిక్కుడుకాయలు, వంకాయలు, మిరప, వెల్లుల్లి, ఇవన్నీ సుమారుగా మనకు కావాల్సిన తక్కువ క్వాంటిటీలో రోజు ఏవి అవసరం పడతాయి అవన్నీ కూడా ప్రకృతి పరంగానే పండించుకుంటాం. బయట మార్కెట్ లో అసలు కొనడం మానేసినాం. ఒక 2 సంవత్సరాలు అవుతుంది. నేచురల్ ఫార్మింగ్ లో వండిన కూరగాయల టేస్ట్ గాని, ఆ నిలువ శక్తి గాని సుమారు ఒక కూరగాయ 10-15 రోజులు ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా వండినటువంటి ఆహారమే నిజమైన ఆహారం. ఇంకో విషయం ఏంటంటే, పూర్వకాలం ప్రతి ఇంటికి పెరడు అనేది ఉండేది. ప్రతి ఒక్క రైతు కూడా పెరట్లో కూరగాయలు పండించుకునేది. ఎటువంటి రసాయన ఎరువులు గాని ఏవి ఉండేవి కాదు. పశువులు ఉండేవి. పశువుల ఎరువు గాని వేసుకుని బ్రహ్మాండంగా. అసలు మార్కెట్లు ఈ మధ్య సూపర్ మార్కెట్లు, ఈ మార్కెట్లు, ఆ మార్కెట్లు, చాలా రకాల మార్కెట్లు వచ్చినాయి. గానీ రైతు పెరట్లోనే పండించుకునే కూరగాయలు తినేవాడు. ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది. అందరూ కూడా మార్కెట్కి వెళ్లి బస్తా పట్టుకెళ్లి కూరగాయలు కొనుక్కోవడం మొదలైంది. నేను అనుకుంటున్నాను ఏంటంటే, రైతు అనేవాడు ఏ రోజైతే చేతిలో బస్తా పెట్టుకుని కూరగాయల మార్కెట్ వెళ్లాడంటే చాలా సిగ్గుపడాల్సిన విషయం. ప్రతి రైతు కూడా తన ఇంటి ఆవరణలో గాని, పెరట్లో గాని, తన ఇంటి అవసరానికి కావాల్సిన కూరగాయలు కూడా ప్రకృతి సిద్ధంగా పండించుకుంటే ఇంటిల్లిపాది ఆరోగ్యం బాగుంటుంది. ఈ రకంగా ప్రతి రైతు చేసుకుంటే నిజంగా దేశ ఆరోగ్య పరిస్థితి మారిపోతుందని నేను అనుకుంటున్నాను. మేము ఈ ప్రకృతి వ్యవసాయంలో 3 రకాల పంటలు పండిస్తున్నాం. ఒకటి చెరుకు, మామిడి, వరి. ఈ 3 కూడా డాక్టర్ సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో జీరో కెమికల్స్ తోటే చేస్తున్నాం కాబట్టి మంచి ఆహారం. ఈ రకంగా ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి ఆహారం మానవాళికి గాని, పర్యావరణానికి గాని అన్ని రకాలుగా మేలు చేస్తుంది. ప్రకృతి వ్యవసాయంలో పడినటువంటి మామిడి పండ్లు ప్రకృతి సిద్ధంగానే చెట్టు నుంచి కింద పడగానే తీసుకెళ్లిపోయి అమ్ముతారు ఇచ్చినటువంటి వ్యాపారస్తులు. మేము వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు మేము ఈ కండిషన్ పెట్టినామన్నమాట. మీరు ఎటువంటి హార్మోన్స్ గాని, కార్బేట్ గాని, ఏ రసాయనాలు కలపకుండా మగ్గ పెట్టాల్సి ఉంటుంది. ప్రకృతి వ్యవసాయంలో చేసినటువంటి మామిడి పండు అద్భుతమైన టేస్ట్, తినాలనిపించే విధంగా ఉండేది. ఎప్పుడో మేము మా చిన్నతనంలో పొద్దున్న లేస్తే చెట్ల కిందకి వెళ్లిపోయి పళ్ళు తీసుకొచ్చుకుని తినేవాళ్ళం. అప్పుడు ఉన్న టేస్ట్ ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి మామిడి తోటలో ఇప్పుడు కనిపిస్తుంది అన్నమాట. ప్రకృతి వ్యవసాయ విధానం ప్రతి రైతు కూడా ఆచరిస్తే ఆర్థికంగా అయినా, ఆరోగ్యంగా అయినా ప్రతి కుటుంబం బాగుంటుందని నేను అనుకుంటున్నా. ప్రతి రైతు గనక ప్రకృతి వ్యవసాయం చేస్తే మన భారతదేశం కూడా రోగరహితమైనటువంటి భారతదేశం అవుతుందని నేను అనుకుంటున్నా. అయితే ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం మూలంగా నీరు, భూమి, గాలి ఇవన్నిటిని కూడా కలుషితం నుంచి, పొల్యూషన్ నుంచి కాపాడేటటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా ప్రతి రైతు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి జమాకర్ రెడ్డి గారు. మరి మీలాగే ప్రతి రైతు ఆలోచించి ఇలా ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తే బాగుంటుందని మనం ఆశిద్దాము. ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. ఇంతవరకు మీరు నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి గ్రామ అభ్యుదయ రైతు జమాకర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.